సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణలోనే బిగ్గెస్ట్ జాతర అండ్ చాలా ఊర్లలో కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఈరోజు మా ఇంట్లో మేము సమ్మక్క సారక్కని ఎట్లా చేసుకుంటాం అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేసినాను, ఇక్కడ కింద లింక్ ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూడండి. జాతర ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది కదా. అండ్ ప్రతి ఇయర్ ఎవరింట్లో వాళ్ళు పెట్టుకుంటారు, అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకొని లైక్ మన మొక్కులు ఏమైనా ఉంటే తీర్చుకుంటారు. ఇంకా ఇది జాతర టైం కాబట్టి మా నాన్నమ్మ తాతయ్యకి ఎత్తు బంగారం ఇస్తానని మొక్కుకుంది. ఇంకా అందుకోసమని ఈసారి మా తాతయ్యకి ఎత్తు బంగారం ఇస్తున్నాము. అండ్ మా టిల్లుకి ఎవ్రీ ఇయర్ నుంచి లైక్ అంటే జాతర టైంలో ఖచ్చితంగా ఎత్తు బంగారం ఇస్తున్నాము. ఇంకా ఈసారి కూడా ఇచ్చినాం ఎత్తు బంగారము. ఫస్ట్ ఇట్లా అందరం ఫ్యామిలీ కలిసి జరుపుకోవడమే బిగ్గెస్ట్ ఫెస్టివల్ అన్నట్టు. ఇంకా ఆ రోజు మా ఆంటీ వాళ్ళు కూడా ఆ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు సమ్మక్క సారక్కని చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఎత్తు బంగారం ఏం లేకుండే లైక్ వాళ్ళ ఇంట్లో లైక్ మేకను కోస్తామని మొక్కుకున్నారు. ఇంకా ఆ రోజు అక్కడ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మా ఇంట్లో మేము కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మేము ఎత్తు బంగారం ఇస్తామని మొక్కుకున్నాము కాబట్టి ఎత్తు బంగారం ఇస్తున్నాము. ఇంకా ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి కొంచెం కొంచెం బంగారం మొక్కుతూ పెడుతూ ఉన్నాము. ఫుల్ వీడియోలో నేను అందరి గురించి చెప్తూ లైక్ అందరినీ ఇంట్రడక్షన్ ఇస్తూ అప్లోడ్ చేసినాను. అండ్ ఇంకా ఎత్తు బంగారం విషయానికి వచ్చేస్తే లైక్ మా తాతయ్య ఒక 70 kgs ఏమో ఉన్నారనుకుంటా. మొత్తం బంగారం ఏం తీసుకోలేదు, లైక్ ఒక 20 kgs ఏమో షుగర్ తీసుకొని ఇంకా మిగతాదంతా బెల్లం తీసుకున్నాము. మా టిల్లుదైతే మొత్తం బంగారమే తీసుకున్నాము. ఇట్లా చిన్న చిన్న బుట్టల బంగారం తీసుకున్నాము, ఎందుకంటే లైక్ అందరికి ఇవ్వడానికి ఈజీ ఉంటుంది ఒక్కొక్క బుట్ట అన్నట్టుగా. లైక్ వాడు 22 kgs ఏమో అట్లుండే. ఇక్కడ మా టిల్లుకి చిన్నోడు కదా చాలా ఎగ్జైట్మెంట్ ఉండే, ఎందుకంటే అట్లా బెల్లం పెట్టి జోకడం అదంతా ఎగ్జైట్మెంట్తో ఉండే. వాడు ఎప్పుడెప్పుడు కూర్చోవాలి, నేను బెల్లం ఎప్పుడెప్పుడు పైనకి వస్తుందని. ఇంకా ఇక్కడ మా నాన్నమ్మ ఇట్లా సమ్మక్క సారక్కని ఇట్లా ఇంట్లో పెడుతుంది. అండ్ ఇంకా ఫస్ట్ అయితే అందరు కొబ్బరికాయ కొట్టి ఇంకా మనం మొక్కుకున్నదాన్ని తీర్చుకొని లైక్ నేను ఇంకా అంతా ఏం చెప్పనవసరం లేదు, ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేస్తారు. అంటే లైక్ ఎవరి ఇష్టం అన్నట్టు కాదు, ఎవరి విధానం వాళ్ళకు ఉంటుంది అంతే. గైస్ ఈ వీడియో సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి.